నేను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం తీవ్రంగా కలిచివేస్తోందని వైఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సో పూర్తిగా కూడా ఆస్తుల గొడవకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి గొడవ. సో ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కావచ్చు, ఆ తర్వాత షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సమయంలో, తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేసి ఇక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలుగా అయిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన సతీమణి పూర్తిగా కూడా భారతీ రెడ్డి గారు పూర్తిగా షర్మిల పైన, తర్వాత తన తల్లి విజయలక్ష్మి పైన పూర్తిగా కక్ష పెంచుకున్నారు, కక్ష పట్టారు అంటూ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దానికి ఏదైతే బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా కూడా విజయమ్మ మాట్లాడుతూ కూడా చాలా అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే హృదయం ఏదైతే పూర్తిగా కూడా ఏదైతే హృదయ విదారకంగా కూడా చాలా బాధపడుతూ నేను కౌంటర్ దాఖలు చేస్తున్నానంటూ కూడా మాట్లాడారు. జగన్ భారతి పేర్కొంటున్న విషయాలు నిరాధారమని కూడా చెప్పారు. సదరు ఆరోపణలు న్యాయ సమీక్షకు నిలవయంటూ కూడా విజయలక్ష్మి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎన్సీఎల్టీలో కౌంటర్ దాఖలు చేశారు కూడా దీనికి సంబంధించి. ఇక కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేసుకున్న కుటుంబ ఒప్పందంలో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ జోక్యం చేసుకోజాలదంటూ కూడా ఆమె పేర్కొన్నారు. ఇక జగన్ చెల్లెలు షర్మిలారెడ్డి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక ఫ్యామిలీ సెటిల్మెంట్లో జోక్యం చేసుకునే అధికారం ఎన్సీఎల్టీకి లేదు అంటూ కూడా చెప్పారు. కుటుంబ వివాద పరిష్కారాలు ట్రిబ్యునల్ పరిధిలోకి రావంటూ కూడా పేర్కొన్నారు. ఇక తనకు తెలియకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి చెల్లి బదిలీ చేసుకున్నారని, సదరు బదిలీని రద్దు చేసి తన పేరిట తన భార్య భారతి తమ కంపెనీ క్లాసిక్ రియాలిటీ పేరిట 51.01% వాటాలు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ షేర్లను తన తల్లికి గిఫ్ట్గా ఇచ్చానని, వాటిని తాను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చంటూ కూడా అందులో ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా మనం చూస్తే కనుక గత కొద్ది రోజులుగా గతంలో షర్మిల కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ కూడా చెప్పారు, ఇదంతా కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ కూడా చాలాసార్లు చెప్పారు. అదేవిధంగా షర్మిల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు ఓకే, తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత కూడా ఓకే, ఆ తర్వాత ఏపీసీసీ అధ్యక్షురాలిగా అయిన తర్వాత తను రాజకీయాల్లో, అంటే ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్న సమయంలో తనకు రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అనే మాటలు కూడా చాలాసార్లు మాట్లాడారు. అదేవిధంగా ఎక్కడా సన్నిహితుల దగ్గర, అంటే రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్నేహితులు కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి దగ్గరి బంధువులు కావచ్చు, వీళ్ళ దగ్గర అప్పు తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా చేసే ప్రయత్నం చేశారు, అప్పు ఇవ్వద్దంటూ చెప్పారు అనే మాటలు కూడా చాలా వినిపించాయి. గతంలో షర్మిల రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఆయన సతీమణి అంటూ కూడా వార్తలు వినిపించాయి. దీనికి బలం చేకూరుస్తూ కూడా మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఆయన రిజైన్ చేస్తున్నానని చెప్పడం, ఆ తర్వాత బయటకు రావడం, ఆ తర్వాత ఒక వారం తర్వాత షర్మిలను కలవడానికి ఇటు లోటస్ పాండ్కు వెళ్ళిన సమయంలో కూడా చాలా అంశాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. నన్ను క్షమించు అంటూ కూడా అడిగినట్టుగా సమాచారం. అదేవిధంగా ఎన్నికల సమయంలో నిన్ను మీ తల్లిగారిని వ్యక్తిగతంగా కూడా దూషించమని నాకు చెప్పారు. ఆ తర్వాత ఈ ఆస్తులకు సంబంధించి జరుగుతున్నటువంటి గొడవ నేపథ్యంలో ఈ ఏదైతే అగ్రిమెంట్ ఉందో గిఫ్ట్ డీడీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఎంఓయూ కుదుర్చుకున్న అంశానికి సంబంధించి నన్ను బలవంత పెట్టి నాతో మాట్లాడిచ్చారు, నా తప్పేమీ లేదు అంటూ కూడా విజయసాయిరెడ్డి షర్మిల దగ్గర ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా విజయసాయిరెడ్డి ఇంకో మాట, అంటే జగన్మోహన్ రెడ్డి మీరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు, సో 2 కళ్ళల్లో ఏ కన్ను కావాలి అంటే కూడా నేను చెప్పలేని పరిస్థితి, అంత ఇష్టంగా అంత ప్రేమగా చూసుకున్నటువంటి వ్యక్తిని నేను అంటూ కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంటే పూర్తిగా ఏ విధంగా షర్మిలను కావచ్చు, విజయమ్మను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారనేది ఈ అన్ని అంశాలు చూస్తే కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇదంతా ఒక కోణం, అంటే వాళ్ళ కుటుంబ సమస్య కదా, మీరెందుకు మాట్లాడుకుంటున్నారు, మీకు అవసరం లేదు కదా అనుకుంటే, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అంటే తల్లికి గిఫ్ట్ డీడీగా ఇచ్చినటువంటి అంశాన్ని మరి మీరు ఇంకో బిడ్డకి ఇస్తున్నారు, అంటే షర్మిలకి ఇస్తున్నారు, ఆ తల్లి షర్మిలకి ఇస్తోంది, దాంట్లో వాటా అని తెలిసి లేదు నాది నాకు ఇచ్చేసాయి, నేను ఎప్పుడైనా తీసుకునే అధికారం నాకు ఉంది
అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో మరి ఇప్పుడు రాజకీయాల్లో కూడా అట్లానే ప్రవర్తిస్తున్నారు కదా అనే అంశం కూడా ప్రజల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి. మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మీరు ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలు మేము మాట్లాడతామంటూ కూడా ప్రజలు కావచ్చు, చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా. ఓవరాల్గా ఈ అంశానికి